వెల్కమ్ టు విలేజ్ వంటలు. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోధుమ సంగటి తయారు చేసుకోవటం చాలా ఈజీ. టేస్ట్ ఆల్మోస్ట్ మనకి జొన్న సంగటిలానే ఉంటుంది. కానీ జొన్న సంగటి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో రైస్ కుక్కర్ కప్ తోటి 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ గోధుమ రవ్వ చూడటానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఈ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ సంగటి చాలా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో 1 కప్పుకి 4 కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నాను కాబట్టి 8 కప్పుల వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న గోధుమ రవ్వ నుంచి వాటర్ సపరేట్ చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ మనకి రవ్వ నానిన తర్వాత కొంచెం తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నీళ్ళలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోధుమ రవ్వని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండటం వల్ల సంగటి అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పాత రోజుల్లో తెడ్డు అంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ నేను యూస్ చేసింది కూడా అదే ఆకారంలో ఉంది. కాకపోతే తెడ్డు కొంచెం పెద్దగా లావుగా ఉంటుంది. దీన్ని ఇలా ఏటవాలుగా పెట్టి దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత మొత్తం మనం పూర్తిగా క్లోజ్ చేస్తే ఈ వాటర్ అంతా బాగా పొంగి స్టవ్ అంతా పాడవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సంగటి బాగా దగ్గరగా అయ్యే కొద్దీ కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ సంగటి బాగా ఉడికిందని మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ సంగటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పును కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు సంగటి కొంచెం గట్టిగా ఇష్టపడేవారైతే ఇలా ఉంచుకోవచ్చు. లేదు మీరు కొంచెం లేటుగా తినే పని అయితే ఈ సంగటి ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసాను. వేసి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత ఇలా మనకి కొంచెం గట్టిగా అవుతుంది. ఈ సంగటి చల్లారే కొద్దీ గట్టిగా అవుతుంది. మీరు కావాలంటే కొంచెం నీళ్లు వేడి చేసుకొని వేసుకోవచ్చు, లేదా కొంచెం మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంగటిని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇలా సంగటి మధ్యలో కొంచెం గుంటలాగా చేసుకొని దాంట్లో మనం నెయ్యి వేసుకొని ఈ సంగటిని కారంతో కానీ, వంకాయ కూర, పప్పుచారు, చింతకాయ పచ్చడి, సంబార్ కారం, గోంగూర అలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నప్పుడు ఇలా గుంటగా చేసుకునేదాన్ని పెద్దవాళ్ళు పెద్ద గురుగు చేసుకోండి అనేవాళ్ళు. మనం ఎంత పెద్దది చేసుకుంటే దానికి తగ్గట్టు నెయ్యి వేసేవారు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వంటలు.